పాలిటెక్నిక్ కాలేజెస్లో లెక్చరర్స్గా వర్క్ చేసేదానికి 99 వ్యాకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో దాని గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అయితే మనకు ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ మొత్తం వ్యాకెన్సీస్ చూసుకుంటే 99 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ విషయానికి వస్తే 56,100 రూపాయల నుంచి 98,400 వరకు సో పే స్కేల్ అయితే వీళ్ళు మనకు పే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 29/1/2024 నుంచి 18/2/2024 వరకు ఈ ఆన్లైన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ ఆర్ మేలో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు అప్ టు డేట్ అఫిషియల్ వెబ్సైట్లో అయితే మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు మాక్ టెస్ట్ ఫెసిలిటీ అయితే మనకు అఫిషియల్ వెబ్సైట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనము ఈ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్కి ముందుగా ట్రైన్ అప్ అవ్వాలంటే మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవి మనకు అఫిషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఉంటాయి. సో మనకు మొత్తం వ్యాకెన్సీస్ చూసుకుంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ జాబ్స్ వ్యాకెంట్ ఉన్నాయో ఒకసారి అయితే చూసుకోండి. సో మొత్తం జాబ్స్ చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు 99 జాబ్స్ అయితే మనకు ఖాళీగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ చూసుకుంటే మెయిన్గా మనం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేబుల్ అవుతారు. మిగతా అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా అయితే ఈ జాబ్కి అయితే పర్మిషన్స్ అయితే లేవు. అలాగే జాబ్కు సంబంధించి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలో నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ జోన్స్ ఉన్నాయి కదా, Zone 1, Zone 2, Zone 3, Zone 4 ఈ ఒకసారి అయితే గమనించండి. దీని గురించి ఫర్దర్గా మనం అయితే మాట్లాడుకుందాం. అంటే ఏ జోన్లో ఏ కేటగిరీకి ఎన్ని జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయో ఈ జోన్స్ వారీగా మనకైతే డివైడ్ చేయడం జరిగింది. సో Zone 1 చూసుకుంటే దీంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అయితే Zone 1లో ఉన్నాయి. Zone 2 చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ అయితే Zone 2లో అయితే ఉన్నాయి. Zone 3 చూసుకుంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అయితే Zone 3లో అయితే ఉన్నాయి. Zone 4 చూసుకుంటే చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు అయితే Zone 4లో ఉన్నాయి. ఈ జోన్స్ వారీగా మనకు జాబ్స్ అయితే డివైడ్ చేస్తున్నారు. దాని గురించి ముందుగా అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏజ్ చూసుకుంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పీబీడీ క్యాండిడేట్స్ అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మిగతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీకి అయితే ఇక్కడ 3 years అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ మొత్తం మనకు ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆఫ్లైన్లో అయితే ఎలాంటి ప్రోగ్రెస్ అయితే జరగదు. సో మనకు ఫీ చూసుకుంటే మనకు మస్ట్ అండ్ షుడ్గా అప్లికేషన్ ఫీజు అయితే 250 రూపాయలు అయితే ప్రతి ఒక్కరూ పే చేయాల్సి ఉంటుంది. అలాగే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే మనకు 370 రూపీస్ అయితే మనకు ఈ జాబ్ కోసం అయితే అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామ్ ఫీజుగా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఏవైతే ఉందో 120 రూపీస్ అదైతే పే చేయని అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ మాత్రం పే చేస్తే చాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జామ్లో డీబార్మెంట్ చూసుకుంటే మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఇచ్చినా మనల్ని అయితే డీబార్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకు 5 years అయితే డీబార్ చేస్తారు. సో డీబార్ ఒకవేళ మనం డీబార్ అయితే 5 years వరకు ఎలాంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి అయితే మనము అప్లికేబుల్ కాదు, ఎలిజిబిలిటీ అయితే కాదు. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే కాడి నుంచి మీరు జాబ్కి ఎలిజిబుల్ అయ్యేంత వరకు మీకైతే ఈ పాయింట్ అయితే మీకు వర్తిస్తుంది. సో అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే మనము ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకుని వెళ్ళేదానికి వీల్లేదు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇది కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ అన్నమాట. సో అందుకని మనకు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే మనము ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళేదానికి అయితే అవకాశం లేదు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనము జోన్స్ అయితే గుర్తుపెట్టుకోండి అనేసి. ఈ జోన్స్ మనకు ఇక్కడైతే మనకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ జాబ్స్ అయితే చూసుకుంటే ఆర్కిటెక్చర్ ఇంజనీర్లో Zone 2 కేటగిరీలో ఓన్లీ లోకల్ ఉమెన్కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అది కూడా బీసీఏ కేటగిరీకి. ఓకేనా. సో ఈ విధంగా మనకు జోన్స్ వారీగా జాబ్స్ అయితే డివైడ్ చేశారు. ఇవి మొత్తం మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనకు జోన్ 2, జోన్ 3, జోన్ 4లో అయితే ఖాళీగా ఉన్నాయి. జోన్ 1లో అయితే ఖాళీగా లేదు. సో అలాగే ఇక్కడ కేటగిరీ వారీగా చూసుకుంటే ఓసీ కేటగిరీకి జోన్ 2లో 2 పోస్టులు, అది కూడా లోకల్ ఉమెన్కి అయితే రిజర్వ్ అయి ఉన్నాయి. అలా మనకు ఈ పోస్టులన్నీ జోన్ల వారీగా అండ్ కేటగిరీ వారీగా డివైడ్ చేస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఏదైనా జాబ్కి ఎలిజిబుల్ అనుకొని ఆ జాబ్ మనకు ఆ జోన్లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చూసుకుంటే మనకు 2 పేపర్లుగా అయితే డివైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం 150 మార్క్స్ మీద రన్ అవుతుంది. డ్యూరేషన్ చూసుకుంటే మనకు 150 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. పేపర్ 2 చూసుకుంటే కన్సర్న్ సబ్జెక్ట్స్లో అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ డిపార్ట్మెంట్కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని మీకు ఈ ఎగ్జామ్ పేపర్ 2 అయితే రన్ చేస్తారు. దీంట్లో చూసుకుంటే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మార్క్స్ చూసుకుంటే 300 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ కన్సిడర్ అవుతుంది. సో మీకు 150 క్వశ్చన్స్ అంటే మీకు ఒక్కో క్వశ్చన్ 2 మార్క్స్ అన్నమాట. మొత్తం 450 మార్క్స్కి అయితే మనకు ఈ ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ అయితే కన్సిడర్ అవుతుంది. సో అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే మీకు 1/3 మార్క్ నెగిటివ్ మార్క్గా కన్సిడర్ చేయబడుతుంది. సిలబస్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. పేపర్ 1కి అలాగే పేపర్ 2కి. పేపర్ 2 అంటే మీరు ఏదైతే డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఇక్కడ సిలబస్ అయితే ఉంది. మనం జోన్ 2లో మాట్లాడుకున్నాం కదా ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్. సో దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఉంది. అలా ప్రతి ఒక్క సిలబస్ అయితే మనకు క్లియర్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. మీకు సిలబస్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది. అప్లై చేయాలో చూసుకుంటే మనకు అఫిషియల్ వెబ్సైట్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను అఫిషియల్ వెబ్సైట్ని అయితే ఇస్తాను. సో ఒకసారి మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా లింక్ ఓపెన్ చేసిన వెంటనే, సో ఇక్కడ చూసారు కదా, లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది. మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. యూజర్ ఐడి మనం ఏది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా. యూజర్ ఐడి ఏంటి అంటే యూజర్ ఐడి వచ్చేసి ఓటీపీఆర్ ఐడి అన్నమాట. ఓటీపీఆర్ ఐడి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఈ ఓటీపీఆర్ని ఒకవేళ మీకు ఓటీపీఆర్ లేకపోతే ఓటీపీఆర్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని అయితే సెట్ చేస్తే ఓటీపీఆర్ అని సెట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఓటీపీఆర్ అనేసి ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఆర్ మోడిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది అడుగుతుంది. సో మీరు మోడిఫై అంటే ఆల్రెడీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఏదన్నా మోడిఫై చేయాలనుకుంటే మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా అసలు మీకు ఓటీపీఆర్ ఐడియా లేదనుకుంటే న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనం దాన్ని ఓపెన్ చేశాక మనకి ఇలా అయితే అడుగుతుంది. ఇక్కడ రెడ్ స్టార్ ఉంది కదా, ఇవన్నీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నమాట. అంటే ఇవి ఖచ్చితంగా మనము ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూలింగ్ డీటెయిల్స్ వరకు అయితే మనకు మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడిషనల్ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫర్దర్గా ఎప్పటికైనా ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉంటుందంటే మీరు ఒకేసారి మొత్తం అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి. ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీరు ఈ 2 యాక్సెప్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలర్ట్. ఒకవేళ మీకు ఏపీపీఎస్సీలో ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది. తర్వాత మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ కొట్టారంటే తర్వాత మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. దాని తర్వాత సబ్మిట్ చేశారంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు ప్రీవియస్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయిన తర్వాత ఫర్దర్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారు అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అక్కడ అడుగుతుంది. అడిగిన మ్యాండేటరీ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ జాబ్ గురించి. సో మీకు ఈ జాబ్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అయితే అడగండి. నేను ప్రతి ఒక్కటి దానికి అయితే నేను రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనకి 86 పేజీలు అయితే ఉంది. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసామంటే మనకు 1 అవర్ టైం అయితే పడుతుంది. సో అంతసేపు మనము వీడియో లెంత్ అయితే పెట్టుకోకూడదు. నోటిఫికేషన్ అందరికీ త్వరగా రీచ్ అవ్వాలంటే మనము
మెయిన్ పాయింట్స్ ఏ ఉన్నాయో అవి వరకే ఈ వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా ఫర్దర్గా అర్థం కాకపోతే వీడియో కమెంట్స్లో అయితే అడగండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మనది కొత్త ఛానల్, మనం కొత్తగా అయితే ఛానల్ ఓపెన్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అండ్ మిగతా ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రతి ఒక్కటి షేర్ చేయడం జరుగుతుంది. సో మన వీడియో అందరికీ రీచ్ అవ్వాలి అంటే, మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ త్వరగా అందరికీ అందాలి అంటే మీ సహకారం కూడా నాకు ఎంతో ముఖ్యం. సో మీకే కాదు 10 మందికి ఈ జాబ్ గురించి తెలియాలంటే దయచేసి ఎవరికైతే ఈ జాబ్ ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్స్ లిస్ట్లో అలాంటి పర్సన్స్ లేకపోతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల వీడియో ఎవరికో ఒకరికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. సో తప్పకుండా నేను అడిగింది మీరు చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.